Welcome to my channel Quick Recipes by Rajmani. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, కొత్తిమీర, టమాటో, ఒక హాఫ్ కేజీ చేపలకి చింతపండు ఇంత వేసుకొని నానబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఎక్కువ వేయాలి. చేపల పులుసుకి మసాలా తయారు చేస్తున్నాను. ధనియాలు, ఈ ఇంగ్రీడియంట్స్ చూడండి, ఈ క్వాంటిటీలోనే వేయాలి. ధనియాలు, కొంచెం మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, లవంగాలు అండ్ కరివేపాకు. ఇవన్నీ దోరగా వేపుకోవాలండి. కరివేపాకు కూడా తడి లేకుండా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇలా మసాలా తయారు చేసుకోవాలి. ఫిష్ మసాలా అన్నమాట. ఇది వేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ముందు ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. జింజలీ ఆయిల్ వాడితే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై. ఉప్పు, పసుపు వేసి కడుక్కోవాలి. ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫిష్ని బాగా ఫ్రై చేసుకుంటే మనకి నీటి వాసన లేకుండా ఉంటుంది. చేపల పులుసు బాగుంటుంది. కొందరు ఫ్రై చేసుకోకపోయినా వేసుకుంటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది. దిస్ ఈజ్ ఒంజిరం. దిస్ ఈజ్ ఒంజిరం ఫిష్ అండి. చేపల పులుసు రెడీ చేస్తున్నాను. దానికి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది నువ్వుల్లోని వేసుకుంటే చేపల పులుసు బాగుంటుంది. నూనె బాగా వేడైంది. చేపల పులుసుకి కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు బాగా వేగాక నేను ఆనియన్, టమాటో అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇది బాగా వేగాలి. ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు ఫిష్ వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న ఫిష్ మనం వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న కారం వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చేపల పులుసు కొంచెం ఎక్కువ కారమే పడుతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఫిష్ మసాలా తయారు చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఫిష్ మసాలా ఇంట్లో తయారు చేసిన ఫిష్ మసాలాతో చేపల పులుసు చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న టామరిండ్ పల్స్ తీసి ఇది వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకోవాలి. పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఉంచాలి.
మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా మరగనివ్వాలి చేపల పులుసు. చేపల పులుసు మరిగిపోయింది. టేస్ట్ చూసుకుని మీరు దింపేయడమే చేపల పులుసు. ముందు దీని టిప్ ఏంటంటే మనం మరుగుతున్నప్పుడే ముందే చింతపండు పుల్లేగానే కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర వేసేసి బాగా 10 మినిట్స్ మరిగితే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే.